హాయ్ వ్యూవర్స్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ దన్నా వ్లాగ్స్ తెలుగు టు అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్, డోంట్ ఫర్గెట్ కమెంట్. రేపే సంక్రాంతి కనుక రేపు సంక్రాంతి రోజున బీరువా కింద ఇది ఒక్కటి పెట్టండి. ఇక సంవత్సరం అంతా కూడా డబ్బు వరదలా వస్తూనే ఉంటుంది. డబ్బుకు అసలు ఏ లోటు కూడా ఉండదు. అయితే రేపు ఎంతో పవిత్రమైనటువంటి మనకు సంక్రాంతి మంగళవారంతో కలిసి వస్తుంది కనుక రేపు మంగళవారంతో కలిసి వచ్చిన సంక్రాంతి రోజున మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ కూడా బీరువా కింద ఇది ఒక్కటి పెట్టండి. ఇక డబ్బుకి ఏ లోటు కూడా ఉండదు. డబ్బు దూసుకు వస్తుంది. ధనపరమైనటువంటి సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. మన ఇంట్లో ఉండే ప్రతి సమస్య కూడా తొలగిపోతుంది. సమస్యలు తొలగిపోయి అదృష్టం తప్పకుండా కలిసి వస్తుంది. అంతేకాదు మన జాతకంలో ఎలాంటి దోషాలు ఉన్నా తొలగిపోతాయి. సంక్రాంతి చాలా పవిత్రమైనటువంటిది. సంక్రాంతి రోజున చేసేటటువంటి ప్రతి పరిహారం, ప్రతి పూజ కూడా మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది. కనుక సంక్రాంతి రోజున సంవత్సరానికి ఒకసారి వచ్చే సంక్రాంతి రోజున బీరువా కింద ఇది పెట్టండి. బీరువా అనేది అత్యంత పవిత్రమైనటువంటిది. బీరువా అనేది సరి అయిన దిశలో అమర్చడం వల్ల మనకు డబ్బు సమస్య అనేది ఉండదు. బీరువా అత్యంత శక్తివంతమైనటువంటిది. అంతేకాదు బీరువా అనేది చాలా పవిత్రమైనటువంటిది. బీరువా కింద ఈ ఒక్క వస్తువుని సంక్రాంతి రోజున పెడితే ఇక దరిద్రాలు తొలగిపోతాయి. బీరువా అనేది మనకు ఎప్పుడూ కూడా మంచి ఫలితాన్ని కలిగింపజేస్తుంది. కనుక బీరువా చాలా పవిత్రమైనటువంటిది. కనుక బీరువా అంటే అత్యంత శక్తివంతమైనటువంటిది. బీరువా దగ్గర చేసేటటువంటి పరిహారాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి. కానీ దానిని సరి అయినటువంటి దిశలో అమర్చకపోతే గనక ధన నష్టం అనేది జరుగుతుంది. డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలు వస్తాయి. చాలామంది ఈ బీరువాను అమర్చే విషయంలో చాలా పొరపాట్లు చేస్తూ ఉంటారు. కనుక బీరువా అనేది చాలా పవిత్రమైనది. బీరువా విషయంలో పొరపాట్లు చేయకూడదు. మరి బీరువా విషయంలో ఎలాంటి పొరపాట్లు చేస్తారు అంటే గనక ఎక్కడ పడితే అక్కడ బీరువాని అమరుస్తూ ఉంటారు. అలానే చేతిలో డబ్బు నిలవట్లేదు అని బాధపడుతూ ఉంటారు. బీరువాని ఎప్పుడూ కూడా ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు. ముఖ్యంగా చాలామంది అనుకుంటూ ఉంటారు బీరువాని ఉత్తర దిక్కున పెట్టాలి అని. ఎందుకంటే బీరువా అనేది ఉత్తర దిక్కున పెట్టడం వల్ల ఉత్తర దిక్కు లక్ష్మీప్రదమైనటువంటిది. కనుక బీరువాని ఉత్తర దిక్కున పెడితే ఉత్తర దిక్కు నుండి అంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అనుకుంటారు. కానీ నిజానికి అది కాదు వాస్తవం. బీరువాని మనం ఉత్తర దిక్కున పెట్టకూడదు. అలానే ఈశాన్యం దిక్కున పెట్టాలి అనుకుంటూ ఉంటారు. కానీ బీరువాని ఈశాన్యం దిక్కున కూడా పెట్టకూడదు. మరి ఈశాన్యం దిక్కున ఎందుకు పెట్టకూడదు అంటే ఈశాన్యం దిక్కు అనేది ప్రవాహానికి సంబంధించినటువంటిది. ఈశాన్యం దిక్కున పెట్టడం వల్ల డబ్బుకు సంబంధించిన సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. అంతేకాదు ఈశాన్యం దిక్కున పెట్టడం వల్ల ధనపరమైనటువంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. కనుక బీరువాని ఈశాన్యం దిక్కున పెట్టకూడదు. అలానే బీరువాని నైరుతి దిక్కున పెట్టవచ్చు. కానీ బీరువాని ఆగ్నేయ దిక్కున పెట్టకూడదు. అలానే వాయువ్య దిక్కున పెట్టకూడదు. ఆగ్నేయం అగ్నిదేవుడికి సంబంధించినటువంటిది. ఆగ్నేయ దిక్కున బీరువాని పెట్టడం వల్ల మనకు అంటే బీరువా అంటే డబ్బులు బీరువాలో నిలవవు. అగ్నిదేవుడు ఎప్పుడు మండుతూ ఉంటాడు. కనుక బీరువాను మనం ఆగ్నేయ దిక్కున పెట్టడం వల్ల మనకు చేతిలో డబ్బు నిలవదు. అంతేకాదు బీరువాని ఎట్టి పరిస్థితుల్లో ఆగ్నేయ దిక్కున పెట్టకూడదు. అలానే బీరువాని వాయువ్య దిక్కున పెట్టడం వల్ల బీరువా అంటే డబ్బు గాలికి కొట్టుకుపోయినట్లు ఎప్పుడూ కూడా చేతిలో నిలవదు. మరి బీరువాని ఎక్కడ పెట్టాలి అంటే గనక నైరుతి దిక్కున పెట్టాలి. నైరుతి దిక్కు అంటే లక్ష్మీదేవి కుబేర స్వామికి ఇష్టమైనటువంటి అంటే స్థానంగా పరిగణించబడుతుంది. నైరుతి దిక్కున అంటే ఉత్తర దిక్కున బీరువా డోరు తెరిచినప్పుడు అది ఉత్తర దిక్కుకి చూస్తూ ఉండాలి. అలా మనం బీరువాని అమర్చుకోవాలి. అలా బీరువాని అమర్చుకుంటే ఇంట్లో డబ్బు అనేది నిలకడగా ఉంటుంది.
డబ్బుకి లోటు అనేది ఉండదు. ఎందుకంటే కుబేరస్వామి ఎక్కడైతే ఖాళీగా ఉంటుందో అక్కడికి వెళ్ళి తిష్ట వేసుకొని కూర్చుంటారు కుబేరస్వామి. అంటే మనం ఎప్పుడైతే బీరువా తలుపులు తెరుస్తామో అప్పుడు వెంటనే కుబేరస్వామి బీరువాలో కూర్చుంటారు. కనుక బీరువాని నైరుతి దిక్కున పెట్టాలి. బీరువాని నైరుతి దిక్కున పెట్టడం వల్ల ఇంట్లోకి డబ్బు అనేది వస్తుంది. డబ్బుకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి. కనుక బీరువాని ఎప్పుడూ కూడా అంటే అంటే వాయువ్య దిక్కున, ఆగ్నేయ దిక్కున, అలానే ఈశాన్యం దిక్కున ఇలా బీరువాని అమర్చకూడదు. బీరువాని ఎక్కడ పడితే అక్కడ అస్సలు కూడా పెట్టకూడదు. అలా బీరువాని ఎక్కడ పడితే అక్కడ పెడితే గనక లక్ష్మీదేవి కటాక్షం తగ్గిపోతుంది. జ్యేష్ఠాదేవి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. కనుక బీరువాని ఎక్కడ పడితే అక్కడ అస్సలు పెట్టకూడదు. ఇక బీరువాని ఎక్కడ పెట్టాలో మనం తెలుసుకున్నాం. ముఖ్యంగా బీరువా విషయంలో చాలా నియమాలు పాటించాలి. ఆ నియమాలు ఏమిటి అంటే గనక బీరువా కింద ఎప్పుడూ చెత్తా చెదారం ఉండేలాగా చూసుకోవద్దు. బీరువాను చాలా శుభ్రంగా ఉంచుకోవాలి, శుభప్రదంగా ఉంచుకోవాలి. ముఖ్యంగా బీరువా దగ్గర ఎప్పుడూ కూడా అంటే చాలామంది బీరువాలో కూడా పొరపాట్లు చేస్తూ ఉంటారు. అంటే బీరువాలో గిల్టీ నగలు, మామూలు అంటే బంగారు నగలు, గిల్టీ నగలు కలిపి పెడుతూ ఉంటారు. అలా అస్సలు పెట్టకూడదు. బీరువాను శుభ్రంగా ఉంచుకోవాలి, శుభప్రదంగా ఉంచుకోవాలి. అలానే బీరువాలో ఉతకకుండా కొన్నిసార్లు దుస్తులను పెడుతూ ఉంటారు. అంటే మనం ఇప్పుడే అంటే డ్రెస్ వేసుకొని ఉన్నాం కదా, ఇప్పుడు ఇది బీరువాలో పెట్టవచ్చు కదా అనుకుంటూ ఉంటారు. ఇక బీరువాలో ఉతకని దుస్తులను పొరపాటున కూడా పెట్టకూడదు. ఉతకని దుస్తులను బీరువాలో పెడితే లక్ష్మీదేవి అస్సలు ఇంట్లో నిలవ ఉండదు. కనుక ఉతకని దుస్తులను బీరువాలో అస్సలు పెట్టకూడదు. ఇక బీరువాని ఎప్పుడూ సువాసన భరితంగా ఉంచుకోవాలి. బీరువా పైన డస్ట్ వంటివి లేకుండా చూసుకోవాలి. బీరువా పైన చెత్త చెదారాలు లేకుండా చూసుకోవాలి. బీరువాలో ఎప్పుడూ కూడా సువాసన భరితంగా ఉండేలాగా, అలానే లక్ష్మీదేవి ఫోటోని, అలానే బీరువాలో కుబేరస్వామి ఫోటోని కూడా ఎప్పుడూ అమర్చుకోవాలి. ఇలా పెట్టుకోవటం వల్ల ఇంట్లో డబ్బుకి సంబంధించిన సమస్యలు అనేవి ఉండవు. కనుక బీరువా విషయంలో ఈ నియమాలను పాటించాలి. మరి రేపు సంక్రాంతి రోజున బీరువా కింద ఏది పెట్టుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. దీనికోసం అనే ఒక మట్టి పాత్రలో కొన్ని యాలకులు, 5 మిరియాలు, అలానే ఒక 5 లవంగాలను తీసుకొని, ఒక బిర్యానీ ఆకు, కొంచెం పచ్చ కర్పూరాన్ని తీసుకొని ఆ వస్తువులనన్నింటినీ కూడా బీరువా కింద మట్టి పాత్రలో పెట్టాలి. అలా పెట్టేయటం వల్ల ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది. అంతేకాదు ఇంట్లో ఉన్న దరిద్రదేవి బయటికి వెళ్ళిపోతుంది. కనుక బీరువా కింద సంక్రాంతి రోజున ఇది పెట్టాలి. ఇక మరుసటి రోజు దానిని తీసి అందులో ఉండేటటువంటి లవంగాలు, యాలకులు, ముఖ్యంగా లవంగాలు పువ్వుతో ఉండేవి మాత్రమే ఈ పరిహారానికి ఉపయోగించాలి. పువ్వు లేని ఈ అంటే లవంగాలు అనేవి ఈ పరిహారానికి ఉపయోగపడవు. కనుక పువ్వుతో ఉండేటటువంటి లవంగాలను మాత్రమే వేయటానికి ప్రయత్నించండి. ఇక పువ్వుతో ఉండే లవంగాలను తీసుకొని అందులో వేసి తరువాత ఈ పరిహారం చేయాలి. ఇక మరుసటి రోజున లవంగాలు, యాలకులు, మిరియాలు, అలానే బిర్యానీ ఆకు, పచ్చకర్పూరం వీటన్నింటితో పాటు ఒక 2 కర్పూరం, మామూలు కర్పూరం బిళ్ళలను వేసి వాటిని వెలిగించాలి. అలా వెలిగించటం వల్ల ఇంట్లో డబ్బుకి సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి. అంతేకాదు చేతిలో డబ్బు నిలకడగా ఉంటుంది. ధనపరమైనటువంటి సమస్యలు తొలగిపోయి ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది. మన ఇంట్లోకి డబ్బుని రాకుండా ఆపే దుష్టశక్తుల చెడు ప్రభావం కూడా తొలగిపోతుంది. కనుక రేపు సంక్రాంతి రోజున మర్చిపోకుండా బీరువా కింద ఇది పెట్టి ఈ పరిహారాన్ని చేయండి. ఈ పరిహారం వల్ల తప్పకుండా సమస్య అనేది తొలగిపోతుంది. అదృష్టం అనేది తప్పకుండా కలిసి వస్తుంది. మన సంపద రెట్టింపు అవుతుంది. జీవితంలో మనం అనుకున్నవన్నీ కూడా నెరవేరుతాయి. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తవుతాయి. కనుక మర్చిపోకుండా రేపు సంక్రాంతి చాలా మంచి రోజు. సంవత్సరానికి ఒకసారి వచ్చేటటువంటి రోజు కనుక రేపు సంక్రాంతి రోజున మర్చిపోకుండా ఈ పరిహారాన్ని చేయండి. తప్పకుండా మన ఇంట్లోకి లక్ష్మీదేవి రావడాన్ని ఏ దుష్టశక్తి కూడా ఆపలేదు అని చెప్పుకోవచ్చు. ఇక ఇంట్లో ఎప్పుడూ డబ్బు ఉంటుంది. డబ్బు సంపాదించడానికి మార్గాలు కూడా తెరుచుకుంటాయి. తెలుసుకున్నారు కదా, రేపు సంక్రాంతి మంగళవారం రోజున బీరువా కింద ఏది పెట్టాలి అని.
వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.